పాల్గొంటున్నారు, సహకరిస్తున్నారు. గట్టే చెప్పలు కూడా వాళ్ళంతా గొప్ప స్థితిలో ఉన్నారు కాబట్టి, ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళు అవగాహన చేస్తున్నారు కాబట్టి, మరి మేడం గారికి కూడా అన్ని వేళలా సహకరిస్తూ ఈ విశ్వ కళ్యాణంలో నిస్వార్థంగా విశేషంగా పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు. పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి గొప్ప దంపతులు మనం లేచి నిలబడి చెప్పలు కూడా మనకి గట్టే చెప్పలు కూడా ఇలాంటి దంపతులు ఉండాలండి. గట్టే చెప్పలు కూడా మామూలు విషయం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు, వారి భర్త ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి అన్ని రోజులు పట్టించుకోవడానికి ఆసమాసి కాదండి. అలాంటి గొప్ప గురువులు, మరి గొప్ప మాస్టర్స్ ఈ రోజు మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు. నిజంగా మనందరం భాగ్యవంతులం, అదృష్టవంతులం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారి విశేషం. బ్రహ్మశ్రీ విటామా పత్రిజీకి శతకోటి వందనాలు. మరి అమ్మ స్వర్ణమాల మాతకి కూడా, ఎందుకంటే ముందు తనకే పెట్టాలి. అలాంటి గురువుని మనకు అందించిన తను ఇంటిని ఎంత పట్టించుకోకున్నా కూడా, మేడం ఏ రోజు కంప్లైంట్ చేయకుండా, మనమైతే మస్తు కంప్లైంట్ చేస్తాం భర్తల మీద. ఏ చిన్న లేకపోయినా అప్పుడే చెప్పినా కదా, మర్చిపోతావా, అట్లెట్లా చేస్తావు, ఇట్లెట్లా చేస్తావు అని ఎన్నో మాట్లాడు. కానీ ఏ రోజు కూడా ఎంతమంది మాస్టర్లు వెళ్ళినా కూడా వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే అంత ఓపిక కొద్ది ఉన్నా లేకపోయినా ఎట్లా చేసిందో ఏం చేసిందో ఆ మహాతల్లికి తెలుసు. కాబట్టి ఫస్ట్ వందనాలు అమ్మకే చెప్పాలి, స్వర్ణమాల అమ్మకి అలాంటి గురువుని మనకు తన వెనక ఉండి తనని ముందు నడిపించింది కాబట్టి అమ్మకి అలాగే సార్కి శతకోటి వందనాలు. మరి ప్రోగ్రామ్ని ఇంత చక్కటి ప్రోగ్రామ్ అండి. మనము నార్మల్గా పెట్టిన క్లాసెస్ వేరు, ఇదేంటంటే నాకు బాగా నచ్చింది. మరి 11 days కార్యక్రమం అమ్మది. మనము అందరం ఎలా చేస్తాం నార్మల్గా 11 days కార్యక్రమము చుట్టాలు చూస్తూ చక్కగా అన్నదానం చేస్తాం. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగని ఇక్కడ ఏంటంటే మనకు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ చనిపోవడానికి, అంటే శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందు, చనిపోవడం అంటే అది పెద్ద పదంగా మనం భావిస్తామండి. చనిపోవడం అంటే వెళ్ళిపోవడం, చని అంటే వెళ్ళిపోతున్నాం, కానీ చనిపోవడం అంటే మనం దాన్ని వేరేగా భావిస్తాము. సారు శరీరాన్ని వదిలిపెట్టడానికి ఒక 3 months ముందు స్వర్ణమాల అంటే స్వర్ణలత మేడం ఇంగ్లీష్లో ఉన్న వాటిని అన్నింటినీ తెలుగులోకి అనువదిస్తారు మేడం. కట్టాలో ఉంటుంది తనకి ముందే చెప్పింది. 3 months ముందు ఒక బుక్కునిచ్చి, తనకి ఇంగ్లీష్లో ఉన్న బుక్కునిచ్చి దీన్ని తెలుగులోకి అనువదించి నాకు గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పింది. సరే తానెందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. సరే అని చెప్పి, అంటే సార్ అప్పటికి నేను వెళ్ళిపోతానని ఎవరికి చెప్పలేదు. ఆ బుక్ లాస్ట్ కంప్లీట్ అయింది. తర్వాత తెలుగులోకి అనువదించిన తర్వాత ఈ బుక్ నేను శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాను, తర్వాత ఈ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ బుక్ చదవాలి అని చక్కగా మరణం మధురం అనే బుక్ని మనందరికీ మాస్టర్లందరికీ సార్ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టాడో ఈ బుక్ని ప్రతి ఒక్కరికి పంచడం జరిగిందండి. అంటే ప్రతి ఒక్కరు ఈ బుక్ ఎందుకు చదవాలి అన్నది ఏముంది మరి దీంట్లో అని అంటే, మనకి భగవద్గీతలో ఏదైతే ఉందో అదే దీంట్లో ఉందండి. తేడా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది కాబట్టి, ఓకేనా, వాయిస్ తగ్గించమంటారు. అయితే భగవద్గీత మన సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మనకి కొంచెం సంస్కృతం రాదు కాబట్టి కొంచెం మనకు హార్డ్గా ఉంటుంది. అందుకనే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఏం చేసిందంటే ఇలా ఉన్న భగవద్గీతని ఇలా చక్కగా మనకి తెలుగు
ఇలా మనకి అందుబాటులో 2013-14లో మనకి భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది భగవద్గీత ప్రతి ఒక్క స్త్రీ చదవాలి కాబట్టి. ఎందుకంటే భగవద్గీత మరుగున పడిపోతుంది. అసలు భగవద్గీత అంటే ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తే ఆన్సర్ చెప్పని వాళ్ళు చాలా మంది ఉంటారండి. భగవద్గీత పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలియదు. కొందరికి తెలుసు కావచ్చు, కానీ అందరికీ తెలియదు. కానీ అందరికీ తెలుసుకోవాల్సిన సత్యం లేదు. భగవద్గీత అసలు ఎందుకు వచ్చింది భూమి? మరి భగవద్గీత ఎవరి ద్వారా భూమి మీద వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయండి. కానీ ఏ ఒక్కటి మనకు తెలియదు. ముఖ్యంగా హిందువుల గ్రంథం అంటారు. మరి హిందువులకే తెలుస్తలేదు భగవద్గీత గురించి. ఒక స్టూడెంట్ని అడిగినా చెప్పలేదు, ఒక ఇల్లాలని అడిగినా చెప్పలేకపోతున్నాం. ఆఖరికి ఒక రిటైర్మెంట్ అయిన ఒక వ్యక్తిని అడిగినా కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఉన్నామా లేదా చెప్పండి ఒకసారి? ఉన్నామా? భగవద్గీత గురించి పూర్తిగా నాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతిలో అన్నాడు. అంటే మనం ఎంత హీనంగా బతుకుతున్నామో చెప్పుకోవాల్సింది. అందుకనే పత్రిజీ ఏం చేసిందంటే ఈ భగవద్గీత అసలు ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది? మూగజీల కోసం అయితే కాదు కదా. మరి ఈ భగవద్గీతని మొక్కుతామా అండి? అందరం మొక్కుతామా? మొక్కుతాం. ఎందుకు మొక్కుతాం? పూజ చేస్తామా? గుడిలో పెట్టి, మన దేవుని గుడిలో పెట్టి పూజ చేస్తామా? చేస్తాం. పసుపు కుంకుమ వేసి అన్నీ చేస్తాం. ఎందుకు చేస్తాం? పూజ ఎందుకు చేస్తాం? ఎందుకు మొక్కుతున్నాం? ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఉందా? తలకాయ పక్కన ఉందా? వెరీ గుడ్. ఉంటే చెప్పండి, ఎందుకు మొక్కుతున్నాము? అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు మొక్కాలి? ఓకే, దేవుడి ఫోటో అంటే మొక్కుతున్నాం, విగ్రహం పెట్టుకున్నాం, దేవుడు కాబట్టి దేవుడు ఆ రూపంలో ఉన్నాడని మనం మొక్కుతున్నాం. ఇదెందుకు మొక్కుతున్నాము? ఆన్సర్ ఉందా? లేదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. ఎవరిచ్చాడు? భగవంతుడు. ఒక మనిషి ఇచ్చింది కాదు, ఒక యోగి ఇచ్చింది కాదు, ఒక ఋషి ఇచ్చింది కాదు, వారందరినీ దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు వేరు, మళ్ళీ పరమాత్మ వేరు. దేవుడు అంటే స్వర్గ లోకం వరకే ఆగిపోతారు. వాళ్ళే నవగ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, బృహస్పతి, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీళ్ళందరూ దేవుళ్ళు. మరి దేవుళ్ళందరినీ సృష్టించిన చైతన్యమే పరమాత్మ, సర్వాత్మ. ఆ సర్వాత్మ ఇచ్చిన గీతే భగవద్గీత. అందుకు మొక్కుతున్నాము. సరే, మొక్కుతున్నాము. కొందరేమో మొక్కుతున్నారు, ఇది ఎప్పుడంటే అప్పుడు ముట్టద్దు అని కూడా కొన్ని భ్రమలు ఉన్నాయండి మన లోపల. ఎప్పుడంటే అప్పుడు ముట్టద్దు, ఇష్టం వచ్చినట్టుగా మనం దీని గురించి ఫీల్ అవుతున్నాం. కానీ దీన్ని ఎప్పుడన్నా ముట్టచ్చు. అసలు ఇందులో ఏముంది? ఏముంది అంటే మనిషి దుఃఖాన్ని తొలగించే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఉందండి దీంట్లో. ఏముంది? మనిషికి దుఃఖం ఎందుకు ఉంది? మనిషికి దుఃఖం ఎందుకుంది? ఆ దుఃఖం ఎలా పోతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ అధ్యాయం మొత్తం మనకు అర్థమయ్యేలాగా దాంట్లో ఇవ్వడం జరిగింది. భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయం పేరే అర్జున విషాద యోగం. అందుకని మనకి భగవద్గీత ఎందుకంటే మనిషికి దుఃఖం ఎందుకుంది, ఆ మనిషి దుఃఖానికి కారణం ఎవరు? అర్థమవుతుందండి? ఆ మనిషి దుఃఖం మరి ఎలా పోతుందో ప్రతిదీ చక్కగా, ప్రతి ప్రశ్నకి ఆన్సర్ భగవద్గీతలో ఉంది. అంటే మనిషి ఏ పాపాన్ని అంటించుకోకుండా, ఏ పుణ్యాన్ని కాకుండా సత్కర్మలు, మోక్ష కర్మలు అంటే ఆత్మ కర్మలు ఏమీ ఆశించకుండా కర్మలు ఎలా చేయాలో నేర్పే గ్రంథం. మన కర్మలు కూడా, మనం చేసే పనులు కూడా ఎలా చేయాలో నేర్పే ఏకైక గ్రంథం భగవద్గీత. అందుకనే
గీత. అర్జునుడు ఏడిస్తే వచ్చిన గీత. చూడండి, యోగులు ఏడిస్తే మన ఓడి పంట పండిందండి. మన పంట పండింది వాళ్ళు ఏడిస్తే. అలాగే పరీక్షిత్ మహారాజు ఏడిస్తే ఏం పంట పండిందండి? భాగవతం. భాగవతం రావడానికి కారణం పరీక్షిత్ మహారాజు. ఎవరతను? అర్జునునికి మనమాడు, అభిమన్యుని కొడుకు. చూడండి, ఈ మూడింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మనకి ఇంకొకటి సంపూర్ణ రామాయణం కూడా ఉందండి. సంపూర్ణ రామాయణం ఏడిస్తే వచ్చింది కాదు. కాకపోతే ఏంటంటే వాల్మీకి తన జ్ఞానాన్ని చక్కగా ప్రజలకి అందించడానికి ఇచ్చిన సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇది ఒరిజినల్ మన ఎంబీబీఎస్ అంటే ఆధ్యాత్మిక ఎంబీబీఎస్. ప్రాపంచిక ఎంబీబీఎస్ అంటే మా అమ్మాయి డాక్టర్ అయింది, మా అబ్బాయి డాక్టర్ అయింది, మా మనమరాలు డాక్టర్ అయింది, మా మనమడు డాక్టర్ అయింది, నేను డాక్టర్, మా భర్త, ఇవి చెప్పుకుంటాం. అది డబ్బులు సంపాదించడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప ఇంకెందుకు పనికిరాదు. సర్వరోగ నివారణ అని ఏ డాక్టర్ అన్న సర్టిఫికేట్ రాసిస్తాడా అండి? మీకు ఇస్తాడా? మాట్లాడండి. తలకాయ పద్ధతి ఇందాకే చెప్పిన ఇస్తాడా? ఇవ్వడు. కాకపోతే ఏంటంటే అప్పటి మందం ఆ బాధని భరించలేక మనం వెళ్తున్నాం కాబట్టి అప్పటి మందమే కొంగు మీద నీళ్లు తగ్గినట్టుగా తగ్గుతుంది. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఇంకోటి వస్తుంది. కానీ మన ఆధ్యాత్మిక ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తుందండి. జ్ఞానం సర్వరోగ నివారిణి, జ్ఞానం సకల రోగ కారిణి, జ్ఞానం సత్య జ్ఞాన ప్రసాదిని అనే 3 సర్టిఫికేట్స్ ఎంతమందికి ఇచ్చింది? చేతబట్టండి. నాకైతే ఇచ్చింది. ఎంతమంది ఆరోగ్యాన్ని సంపాదించుకున్నారండి ధ్యానం ద్వారా? అంటే ఓకే, రైట్, థ్యాంక్ యూ. ధ్యానం అంటే మహాభారతానికి సంబంధించి జ్ఞానం ఉంటుంది. ఏమంటే మహాభారతం, బి అంటే భాగవతం, మరో బి అంటే భగవద్గీత, ఎస్ అంటే సంపూర్ణ రామాయణం. ఈ 4 ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? మన ఇంట్లో, మన గుండెలో ఉండాలి. అప్పుడే నో డాక్టర్ నో మెడిసిన్ కి మనం సిద్ధమవుతాం. అర్థమవుతుందా? మహాభారతం, భాగవతంలో కృతాయుగంలో సత్యయుగంలో ఏ దేవుడు ఎందుకు జన్మించిండు? దశావతారాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క దేవుడు ఎందుకు అవతరించిండు? దాని వెనకాల ఉన్న జ్ఞానాన్ని భాగవతంలో ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క దేవుడు ఎందుకు అవతారాలు ఎత్తి ఏ టైంలో ఏ రాక్షసుని సంహరించడానికి అవతారం ఎత్తాల్సిన దానికి సంబంధించిందంతా తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. సంపూర్ణ రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు, అయోధ్య రాముడు, ఆత్మారాముడు. చూడండి, ఆత్మారాముడేమో నీ గుండెల్లో ఉన్నాడు, అయోధ్య రాముడేమో గుడిలో ఉన్నాడు. గుడిలో, గుండెల్లో. మరి ఈ ఒరిజినల్ ఆత్మారాముడు అయోధ్య
బుద్ధికి పరీక్ష పెట్టి అప్పుడు వినాయకుడు గెలిచిన తర్వాత వినాయకుని ద్వారా మరి ఈ గ్రంథము మనకి తన దంతంతో రాయబడిందండి. భగవద్గీత పెన్నుతో పెన్సిల్తో దేనితో రాసింది కాదండి. సాక్షాత్తు ఒక భగవంతుని దంతం ద్వారా రాయబడిన గ్రంథమే భగవద్గీత. అందుకనే ఇలాంటి ఒక పవిత్రమైన గ్రంథాన్ని మనం ఎలా చూడాలండి? మూలకు పెట్టి దుబ్బలన్నీ వారేదాకా పెట్టి పసుపు కుంకుమలు వేస్తే సరిపోదండి. భగవంతుడు దాని కోసం
అంటే